ఈరోజు ఇంకొక లుక్ మీకు క్రియేట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదే ఈ డ్రెస్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో ఈ శారీ కట్టుకుని మీకు ఒక వీడియో షేర్ చేశాను. అప్పుడు అనిపించింది చాలా రోజులు కట్టుకున్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది, ఏదైనా ఓల్డ్ శారీస్. నేను ఆల్రెడీ ఒక ఇక్కత్ శారీని బుటిక్లో స్టిచ్ చేయించుకున్నానని చెప్పని మీకు పిక్ షేర్ చేశాను కదా, కాబట్టి పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అది కుట్టించుకున్న తర్వాత నాకే ఏంటో అనిపించింది. యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా శారీస్ని అనార్కలి కుట్టించుకున్నాను, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఆ తర్వాత వెంటనే ఆ మెజర్మెంట్స్ బాగున్నాయి కదా అని చెప్పని ఈ శారీ నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను, నేనే స్టిచ్ చేసుకున్నాను. ఒక 2 రోజుల నుంచి కూర్చుని మొత్తం గేర్ అంతా, శారీ అంతా గేర్ పెట్టి ఫుల్ గేర్ తోటి స్టిచ్ చేసుకున్నాను. కిందంతా ఇలా లెహరియా స్టైల్లో, అంటే జిగ్జాగ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వస్తే లెహరీలా బాగుంటుందని చెప్పని కిందంతా జిగ్జాగ్ చేసుకున్నాను. సో సేమ్ దుపట్టా లెగ్గిన్ తోటి పేరప్ చేశాను అనమాట. అంటే కొత్త లుక్ వస్తుంది మనకి. చాలా రోజుల తర్వాత కట్టుకుని బోర్ కొట్టిన శారీస్, అంటే పళ్ళు లేకుండాను బోర్డర్ లేకుండా ఉన్నవైతే మనకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది, ఎందుకంటే వేస్ట్ అవుతుంది ముక్క ఎక్కడాను. సో మనకి బాడీ పార్ట్ కింద హ్యాపీగా వస్తుంది. ఇలా కాంట్రాస్ట్ ఉంటే మనం లెగ్గిన్ చున్నీతో పేరప్ చేస్తే లుక్ మారుతుంది, మనకు కూడా కట్టి బోర్గా ఉంటుంది కదా. సో ఇలా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పని ఇంతకుముందు చేసినట్టే నేను చేశాను. సో ఇది డ్రెస్ నాది. ఎలా ఉంది అనేది చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు మీరు. ఎందుకంటే మనకి మనం ఓన్గా కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. అఫ్కోర్స్ ప్రొఫెషనల్గా మనం కుట్టలేకపోయినా కొన్ని తక్కువ రకం శారీస్ ఉంటాయి కదా, మనం వాటిని ఏమీ చేయలేము, ఎవరికి ఇవ్వలేము, కబోర్డ్లో దాస్తూ ఉంటాము, ఎన్నాళ్ళైనా కట్టుకోము. సో కొత్త లుక్ కింద మనం ఇలా క్రియేట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది, మనకి కొత్తదనంగా ఉంటుంది. ఏమంటారు? నా ఈ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిందా లేదా అంది మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. శారీ బాగుందా, డ్రెస్ బాగుందా అని కూడా మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్ నాకు. ఓకేనా మరి? బాయ్.